గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం వెలుగు. అమ్మా ఎట్లున్నారు? కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం. హైదరాబాద్లోని ఓ పార్కులో పనుల పరిశీలన. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్క్ పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాళ్ళు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్ని ఆపి నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. పూర్తిగా చెత్తా చెదారంతో నిండి కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ఈ కూలీలను ఏం పరామర్శిస్తావు కానీ ఊర్లలో ఇందిరా మిల్లులో పనిచేసే కూలీలను వచ్చి పరామర్శించారు, కరెక్ట్ సమాధానాలు చెప్తారు. ఇక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కూలీలు పాపం వాళ్ళు అంత ఆవేశంగా ఉండరు, కానీ గ్రామాలలో రోజు కూలీలోకి పోతారు కదా, వాళ్ళని ఈ టైంలో కరెక్ట్ పరామర్శించడం కరెక్ట్ సమయం ఇది. వాళ్ళని పరామర్శిస్తే బాగుంటుంది. డెత్ జర్నీ. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం, 19 మంది సజీవ దహనం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు దగ్ధం. మృతుల్లో 2 చిన్నారులు, 6 మహిళలు. ప్రాణాలు కోల్పోయిన 3 కుటుంబాలకు చెందిన 8 మంది. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి. అసలు దుర్భరమైన సిచ్యువేషన్ ఇది, పాపం మామూలు కాదు ఇది. ఏమై 2 డ్రైవర్లు 44 మంది ప్రయాణికులతో బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం. బస్సు ముందు భాగంలో ఇరుక్కున్న బైక్ అట. పెట్రోల్ లీక్ కావడంతో మంటలు వచ్చి అక్కడికక్కడే ఒక్కసారిగా పేలినట్టే దహనం అయిపోయింది. డ్రైవర్ వెనక ఉన్న చిన్న అద్దం పగలగొట్టి బయటపడిన 4 ప్రయాణికులు. వాళ్ళు బస్సు వెనుకున్న అద్దాన్ని పగలగొట్టడంతో బయటకు దిగిన మరో 21 మంది. ఈలోగా బస్సు అంతటా వ్యాపించిన మంటలు, కొంతమంది నిద్రలోనే సజీవ దహనం. మాంసపు ముద్దల్లా మారిన డెడ్ బాడీలు, స్పాట్లోనే పోస్ట్ మార్టం. చనిపోయిన వాళ్ళలో 6 చొప్పున తెలంగాణ, ఏపీ వాసులు, మిగిలిన వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఒడిశా వాళ్ళు. డిఎన్ఏ రిపోర్టులు వచ్చాక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత. బస్సు ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయిన బైకర్ కర్నూలు వాసి. బస్సులో మొత్తం 46 మంది, మొత్తం 19 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఇది సిట్టింగ్ బస్సు. సిట్టింగ్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చారంట, మాడిఫై చేసి. మళ్ళీ ఈ అన్ని అక్కడక్కడ చాలా లింకులతో కూడుకున్న రిజిస్ట్రేషన్. ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ పైన కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇలాంటి వాటికి అసలు మామూలుగా సివియర్గా తీసుకోవాలి యాక్షన్. అసలు డ్రైవర్ మిస్టేక్ వల్ల అయిన దానికి ఎవరే ఏం చేయలేని పరిస్థితి. కానీ అసలు ఆ బస్సు ఫిట్నెస్ ఎంత ఉంది, అది స్లీపర్ చేసిరంటే మాడిఫై చేసి అది సీటింగ్ కెపాసిటీ ఉన్న లైసెన్స్ తోటి స్లీపర్గా మార్చి అడ్డగోలుగా ప్రైవేటు ఈ అన్ని ట్రావెల్స్ అడ్డగోలు సంపాదన కోసం. దీని కథ ఏంది? డామన్ డైవ్లో రిజిస్ట్రేషన్ అయిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్లు అక్కడ, తిప్పేది ఇక్కడ. ట్రావెల్స్ ఏజెన్సీల మాయాజాలం. ఛార్జీలు, ట్యాక్సులు తక్కువ కావడంతో ఈశాన్య రాష్ట్రాలు, యూటీలో రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు తనిఖీలు చేయకుండానే ఇస్తుండటంతో అక్కడి నుంచే ఫిట్నెస్ సర్టిఫికెట్లు. మన అధికారులు తనిఖీలు చేస్తే వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు. రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు. డామన్ డైవ్లో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్, దానిపై 16 చలాన్లు పెండింగ్ అట. డామన్ డైవ్లో చేపించి కదిస్తుండు. ఫస్ట్ గురువారం రాత్రి 9:30కు 2 డ్రైవర్లు 48 ప్రయాణికులతో ఉంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద బస్సు ముందు భాగంలో బైక్ ఇరుక్కున్నప్పటికీ దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్ మరి నిద్రలుండో ఏం జరిగిందో తెలియదు. ఆయన అక్కడికక్కడ ఫస్ట్ ఎక్కడనేది యాక్సిడెంట్ అయింది, అక్కడ ఆపేసిన ఇంత ప్రమాదం జరగకపోయేది ఉండేదేమో. బస్సు డ్రైవర్ నిద్రలుండా ఎట్లా ఏం జరిగిందో అర్థం కాదు. 300 మీటర్లు ఈడ్చుకెళ్ళిందంటే ఆయన కంట్రోల్లో లేడనే అర్థం. నిప్పు రవ్వలు చెలరేగడంతో బస్సు కింద పడ్డ బైక్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో అంటుకున్న మంటలు. బస్సు డోర్ లాక్ ఓపెన్ చేయకుండానే కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవకుండా డ్రైవర్లు పరారు కావడంతో పెరిగిన ప్రమాద తీవ్రత. అసలు డ్రైవర్ను వదిలిపెట్టద్దు, పరారైనడు ఇంక ఇళ్ళనే. ప్రమాద సమయంలో 100కు పైగా స్పీడ్తో వెళ్తున్న బస్సు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులో వాళ్ళు కలగంటారా? తెల్లారితే బెంగళూరు పోతామన్న ఆశతోటి ఎక్కుంటారు. ఇంత ఘోరం అది. తలకు గన్పెట్టి ట్రేడ్ డీల్స్ అంటే ఎట్లా? ఇండియా తొందరపడి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. డెడ్ లైన్లు, తల మీద తుపాకులు పెట్టుకుని ట్రేడ్ డీల్స్ చేయబోమని, తమకు దీర్ఘకాల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రాత్రిపూట బ్రైట్ లైటింగ్ తో హార్ట్ ఫెయిల్యూర్. రాత్రిపూట బ్రైట్ లైట్ వెలుతురు ఉండడంతో వల్ల
హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 56% పెరుగుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్ యూనివర్సిటీ పరిశోధకులు స్టడీలో తేలింది. ఈ ప్రమాదంలో 40 ఏళ్లు పైబడిన వారిలో మరింత ఎక్కువ ఉంటుందని హెచ్చరించారు. అయ్యో పాపం, ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. మస్కట్ నుంచి పెళ్లికి వచ్చి తల్లి కూతుళ్ళ సజీవ దహనం. బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న బెంగళూరుకు చెందిన తల్లి కొడుకులు మృతి. దీపావళికి ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా కాలి బూడిదైన సాఫ్ట్వేర్ ఇంజనీర్. జాబ్ లో జాయిన్ అయ్యేందుకు వెళ్తూ యువకుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ ఉంటది. 19 మంది వాళ్ళు కలలో కూడా ఊహించారు అట్లా అన్యాయంగా ఎవరో బస్సు డ్రైవర్ చేసిన తప్పుకు బలైతారని. పాపం. ఎస్ఐ లైంగిక వేధింపులు, డాక్టర్ సూసైడ్. ఎస్ఐతో పాటు పోలీసు అధికారులు లైంగిక వేధింపులు తట్టుకోలేక యువ డాక్టర్ చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్యకు పాల్పడడం మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై డాక్టర్లు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మామూలు చర్యలు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాంటి వాళ్ళను. ఇంకోళ్ళ భయం కావాలి. ఇండియా బార్డర్ లో చైనా ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్, భారత్ లో రాడార్ పొజిషన్ల నిర్మాణం. శాటిలైట్ ఫోటోలతో వెలుగులోకి. టిబెట్లోని పాంగాంగ్ సరస్సు తూర్పు వైపున నిర్మాణాలు. జూబ్లీ హిల్స్ బరిలో 58 మంది. చివరి రోజు 23 మంది విత్ డ్రా. పోలింగ్ స్లిప్పులు అధికారులే ఇస్తారు, ఇతరులు పంచితే కేసులు. ఆర్వి కర్జన్. ఇప్పటి వరకు 2.83 కోట్లు, 512 లీటర్ల లిక్కర్ స్వాధీనం. కెనడాతో ఖరీఫ్ వాణిజ్య చర్చలు రద్దు చేసుకుంటున్నాను ట్రంప్. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధిస్తాం. టారిఫ్లకు వ్యతిరేకంగా యార్డ్స్ ట్యాక్స్ రూపంలో కెనడా దాడి చేస్తున్నదని ఫైర్. ఇక చూడురి, జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అని పక్కనే. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో భూ అక్రమాలపై సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ రిపోర్ట్. నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వర్క్. కలెక్టర్ అథెంటికేషన్ రిపోర్టులు లేకుండా బోగస్ పత్రాలు. అర్ధరాత్రి వేళల్లో మారిన భూములు వివరాలు నమోదు. ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్ అటవీ భూములపై ఫోకస్. 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న ఆడిట్ సంస్థ. ఎప్పుడైతే ఏ ఎలక్షన్ సంబంధించింది వచ్చినా గత ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక కేసు ముందు పడుతుంది. దాని పక్కనో పైనో కిందనో. ఎందుకంటే జగన్లకు ఎమ్మటి అమ్మ 10 ఏళ్ళు వీళ్ళు దోచుకుర్రా అని గుర్తుకు రావాలి. మామూలు పిఆర్ కంటెంట్ కాదు ఇది. మీరు ఈ బంజేది, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకాడ నిజాయితీ ఉంటే త్వరితగతిన వాళ్ళు చేసిన అవినీతి ఏందో బయటపెట్టి అరెస్ట్ చేయాలి. లేదా బంద్ చేసి ఈ 3 ఏళ్ళు మా క్షేత్రగాని పాలన ఒప్పుకొని ఇంకా రాబోయే 3 ఏళ్ళు మీకు ఇంకా 2-2.5 ఏళ్ళు ఉంటుంది మా క్షేత్రగాని పాలన అనుకొని ఎట్నో గట్ల మీరు కుమ్మక్క అయ్యారు కదా, డిసైడ్ అయ్యారు కదా, అంతవరకు సంపాదించుకొని పక్కా జరుగుతుంది. ఎందుకు ఈ ఉదరగొట్టే పేపర్ ముచ్చట్లు? ఇక్కడ ఎన్నికలు రాగానే ఇక్కడ ఒకటి వేస్తాడు, ఒకసారి గొర్రెలు అంటాడు, ఒకసారి కాళేశ్వరం అంటాడు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇప్పుడు ధరణి అంటుండు. ఏం ఎందుకు రిజల్ట్ లేని ముచ్చట్లు ఎందుకు? ఒక్కరిని అవినీతి బయట పెట్టలేకపోతుంది, ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోతుంది. ఎందుకు ఈ ఉదరగొట్టే ముచ్చట్లు? ఈ పిఆర్ కంటెంట్ బంద్ చేయరిగా. మీకు చిత్తశుద్ధి ధైర్యం ఉంటే, బీఆర్ఎస్ ను టచ్ చేసే ధైర్యం ఉంటే కాంగ్రెస్ కు ఒక నాయకుడిని అరెస్ట్ చేసి చూపెట్టుర్రి అవినీతి నిరూపించి. పాపం అధికారులను పట్టుకోడు. ఇవన్నీ ఎందుకు ఉత్తమ ముచ్చట్లు? ఇక ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అమ్మడే గుర్తుకు రావాలి కాబట్టి ఇక్కడ ధరణి ముచ్చట వచ్చింది. మంజేరిగా ఈ పిఆర్ కంటెంట్లు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. కథం ఇంకేముంది, ఇంకేం పని ఉంది? వస్తుంది పోతుంది ఊరం ఆశలుక. అంగన్వాడీ సరుకుల సరఫరాలో నిర్లక్ష్యం సహించాం. ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ ఉండాలి. హైడ్రా పనితీరు అద్భుతం. రంగనాథ్ తో భేటీలో పవన్ కళ్యాణ్. ఏ రూల్ కింద గడువు పెంచారు? లిక్కర్ షాపుల అప్లికేషన్ల తేదీ పొడిగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. మామూలుగా ప్రశ్నించడం కాదు, అసలు సిగ్గుచేటు ప్రభుత్వానికి. గడువు పొడిగించడాలు, ఇంకా బేరాలు రావడం కోసం వెయిట్ చేయడాలు, దాన్ని ఇంకా పెంపొందించే దిశగా పనిచేస్తుంది ప్రభుత్వం. 19 మంది సజీవ దహనం. ట్రావెల్స్ బస్సులో మంటలు. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చూసాం. కామారెడ్డి జిల్లా బసవాపూర్ లో బీఆర్ఎస్ నాయకుడు గంప శశాంక్ తో మాట్లాడుతున్న వృద్ధురాలు దీవెనమ్మ. కేసీఆర్ గెలిచిందాక నాకు సావు లేదు, ఆయన గెలుపు కళ్ళారా చూడాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగుండే, కాంగ్రెస్ వచ్చినాక ఏది బాగలేదు. వృద్ధురాలు దీవెనమ్మ వీడియో వైరల్. ఎదుడురిగా ఢిల్లీకి రేవంత్ 55వసారి. నేడు హస్తినాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి. పార్టీ ముఖ్యులతో చర్చలంటూ లీకులు.
ఈ రెండేళ్ల టైంలోనే 55సారి ఢిల్లీకి పోయేస్తున్నాం. ఎవరి ఖర్చుతో పోతున్నాం అనేది తెలవాలి. ఇవాళ కాకపోతే రేపేం తెలుస్తుంది. ఢిల్లీకి ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి పోతేనో, రాష్ట్ర ప్రభుత్వ పని మీద పోతేనో నువ్వు ప్రభుత్వ ఏమంటారు ట్రావెలింగ్ ను యూజ్ చేసుకోవాలి. మీ పర్సనల్ పార్టీ అధిష్టానాన్ని కలవడానికి పోయినప్పుడు అది నీ పర్సనల్ టూర్ అవుతుంది. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడానికి వీల్లేదు. 55 సార్లు పోయినావు కదా, ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది ఎవరు అలవెన్స్ చేస్తాడు పోయినా. నీ ప్రభుత్వ డబ్బుతో పోయినావా, నీ పర్సనల్ డబ్బుతో పోయినావా అనేది అప్పుడు తెలుస్తుంది. 50 సార్లు పోయి ఈ రాష్ట్రానికి జరిగిన లాభం ఏంది? రూల్స్ పెట్టేది మీరే, ఉల్లంఘించేది మీరేనా? ప్రభుత్వమే నిబంధనలు తుంగవ తొక్కుతుందా? ఏ చట్ట ప్రకారం మద్యం దరఖాస్తులు గడువు పెంచారు? చెప్పకపోతే మొత్తం ప్రక్రియను నిలిపివేస్తాం హైకోర్టు. బుద్ధి చెప్తుంది, కరెక్ట్గా చెప్తుంది. చెంప మీద చెల్లు అనేటట్టు చెప్తుంది హైకోర్టు. ప్రశ్నలు మాత్రం ప్రభుత్వం కాడ ముఖం ఉంటే కదా సమాధానం చెప్పడానికి. క్రిమినల్ కేసు పెట్టండి. దక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ కు తుపాకీ గురి. కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యల ఆధారంగా విచారణ జరిపి నిజాలు నెగ్గు తేల్చండి. జూబ్లీహిల్స్ పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు. వాస్తవం మరి బాధ్యత పెట్టాలి క్రిమినల్ కేసులు. ఏంది మరి ఒక గన్ను పెట్టారని మీ ఇష్టం చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తెల్లారి మళ్ళీ మీకు మంతనాలు కుదరంగానే క్షమాపణ చెప్తే జనాలు పిచ్చోళ్ళ వినేటోళ్ళు. బరాబర్ క్రిమినల్ కేసు పెట్టి అది ఏందనేది తేల్చాలి. జాబుల్లో జోబులకే నిరుద్యోగులను గాలి కదిలేసి మా మూటల కోసం సీఎం మంత్రుల కొట్లాట. హరీష్ యువతను నిలువున ముంచిన కాంగ్రెస్, నిరుద్యోగులు దండు కట్టి కాంగ్రెస్ ను ఓడించాలి. జూబ్లీహిల్స్ లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలి. రేవంత్, రాహుల్ గాంధీల కళ్ళు తెరిపించాలి. ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యానికి నోటిఫికేషన్. నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణలో హరీష్ రావు. నువ్వు చిత్తశుద్ధుడు అయితే ఆ మద్యం టెండర్లు కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు కాదు, 2 లక్షల నుంచి 20,000 చేసి నిరుద్యోగుల వరకే అవకాశం ఏమిటివి టెండర్లు మీరే ఎగురయ్యా అని. లక్షల పోగేసుకోవడానికి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ధనార్జనే ప్రధానంగా పెట్టుకోకుండా ఆ 2 లక్షలను 20,000 చేసి ఈ నిరుద్యోగులకు ఏవైతే అవకాశం మరి టెండర్లు ఎటనైపోయింది. ఎవడమ్మినా గదే జనాలుగా తాగేది. విద్యాబుద్ధులు లేని క్రిమినల్ కేసులున్న సీఎంలతో దేశంలో నెంబర్ 1 గా నిలిచిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం. సీఎంగా విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖ మంత్రిగా ఫెయిల్ అయినా రేవంత్ కలెక్షన్ల మంత్రిగా ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాడు. హరీష్ రావు ఏమంటుండు? విద్యాబుద్ధులు లేవు రేవంత్ రెడ్డికి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, దేశంలోనే నెంబర్ 1 క్రిమినల్ ముఖ్యమంత్రి అంటుండు. కలెక్షన్ల మంత్రిగా దేశంలో నెంబర్ 1 ప్లేస్ ఉండని హరీష్ రావు అంటుండు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వం. విద్యాబుద్ధులు ఏం లేవు, మొత్తం క్రిమినల్ కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. దళాంటోడు మనకు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎట్లుండదు అంటుండు హరీష్ రావు. అరగంటలో 17 మంది అధికారుల ఒత్తిడితో ఆఖరి క్షణంలో నామినేషన్ల విత్డ్రా. అభ్యర్థులకు ఫోన్లో వార్నింగ్, వెనుక హస్తం ఎవరిది? జూబ్లీహిల్స్ లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. రోజంతా 6, చివరి అరగంటలోనే 17 మంది. ఆర్ఓ వద్దకు రాకుంటే నామినేషన్ చెల్లదంటూ ఫోన్లు. ఇప్పటికే నామినేషన్ల తిరస్కరణపై తీవ్ర ఆరోపణలు. రంగుల కండువాలతో వచ్చి నామినేషన్ వేసిన RRR ఫార్మా రైతులు, వివిధ ప్రజా సంఘాల నేతలు. వారిది ఉద్దేశపూర్వక పోటీగా పేర్కొంటూ తిరస్కరణ. కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గించేలా అధికారుల చర్యలు. అసలు ఉద్దేశపూర్వక పోటీ అయితే నష్టమేందే? ఏది ఉద్దేశపూర్వకంగా? ప్రతి ఒక్కడు ఉద్దేశపూర్వకంగా పోటీ చేయకపోతే నేను గెలవనులే, ఏముందిలే, టైం పాస్ చేస్తాడా నామినేషన్? ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే వేస్తారు. గది కారణం చెప్పి తిరస్కరించడం ఏంది? హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ పై కేసు. నామినేషన్ల పరిశీలన సమయంలో విధులను అడ్డగించారంటూ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు. 58 మంది బరిలో నిలుచురు అంటేనే అర్థమవుతుంది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో. అసలు ఆ 17 మంది ఫోన్లు చేసి బెదిరియకపోతే వాళ్ళు కూడా ఉండేటోళ్ళు. గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య. హన్మకొండ జిల్లా వరంగల్ ఘటనలో టీచర్ల వేధింపులే కారణం. తల్లిదండ్రులు హుజూరాబాద్ లో పెద్ద ఎత్తున రాస్తారోక. గురుకుల విద్యార్థులు కలిసిన ఎలుకలు. నారాయణపూర్ కళాశాలలో ఘటన. పాఠశాల విద్యార్థి కరెంట్ షాక్. బోర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతం. ఇదే ఆ తెలంగాణ విద్యా వ్యవస్థ. ఇట్లుంది తెలంగాణ విద్యా వ్యవస్థ. ఈ చక్కదనం ఇట్లా ఏడ్చింది. ఈయన మళ్ళీ ఏందో గుంపు మేస్త్రి అనుకుంటా పోయి ఆనో ముచ్చట్లు చెప్తాడు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. ఏం మార్పులు? గురుకులాల్లో ఎలాగా కొరుకుతున్నాయి పిల్లల్ని. మోటార్ ఆన్ చేయకపోతే కరెంట్ షాక్ వచ్చి అనిపోతున్నారు. బాలుర హాస్టల్లో విద్యార్థిపై లైంగిక దాడి. అర్జుడిగా 2 సీనియర్ విద్యార్థులకు టీసీలు. నిర్మల్ జిల్లా మస్కాపూర్ లో ఘటన. 9 నెలలైనా ఆచూకీ కనిపెట్టారా? SLBC ఘటనలో సర్కార్ తీరుపై HRC సీరియస్.
4 వారాల్లో నివేదికను సమర్పించాలని చేసుకో వాళ్ళు బొంద చేస్తారు నివేదిక ఇద్దుడు. గురుకులంలో 10th విద్యార్థిని ఆత్మహత్య. హనుమకొండ జిల్లా వరంగల్లో ఘటన. ప్రిన్సిపాల్ టీచర్ల వేధింపులే కారణమన్న తల్లిదండ్రులు. శ్రీవర్షితది ముమ్మాడికి ప్రభుత్వ హత్య. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ లో భారీ నిరసన ర్యాలీ రాస్తారొక. మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే 50,000 సాయం. ఇట్లుంది పరిస్థితి. ఏం చేయాలి? గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక గిరిజన విద్యార్థులను కలిసిన ఎలుకలట. 8 మందికి గాయాలు, మరికొందరికి స్కిన్ ఎలర్జీ. మెదక్ జిల్లా నారాయణపూర్ గురుకుల కళాశాలలో ఘటన. ఎలుకల సమస్యలు తీవ్రంగా ఉందన్న ప్రిన్సిపాల్. కోతులు, పాములు కూడా వస్తున్నాయని ఆవేదన. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో నారాయణపూర్లోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థులు. ఈ సెక్రటేరియట్ ఇలా పెట్టాలి. ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని ఇక్కడనే బస చేయమని చెప్పాలి. అప్పుడు ఎలుక బాధ ఏందో అర్థమవుతుంది వాళ్ళకు. ఇది విద్యా వ్యవస్థ, తెలంగాణ విద్యా వ్యవస్థ. ఒక పక్కన ఆత్మహత్యలు, ఇంకో పక్కన ఎలకల గారుసుడు, బోరైపోతే కరెంట్ షాక్ రావడాలు. తెలంగాణ విద్యా వ్యవస్థ ఇట్లా ఇచ్చింది. ఆయన పోయి ఏమో గప్పాలు కొడతాడు, సమూల మార్పులు తీసుకొస్తా, అది చేస్తా, ఇది చేస్తా, బొంగు భోషానం అని. బాలుర హాస్టల్లో విద్యార్థిపై లైంగిక. ఏం చెప్పాలి మరి? పాఠశాలలో విద్యార్థి కరెంట్ షాకు. సిపిఆర్ చేసి కాబడిన ఉపాధ్యాయుడు. అట్లున్న వ్యవస్థ. బాసర్లో కీచక టీచర్ సస్పెన్షన్. పోక్సో కేసు నమోదు. తెలంగాణ విద్యా వ్యవస్థ ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లా ఉంది. విద్యాశాఖ మంత్రి ఎవరు? ఇంకోరు మేస్త్రే. అన్నిటికీ ఆయన మేస్త్రి. ఎట్లా ఉంటుంది? విద్యాశాఖను పట్టించుకునేది ఒకడు ఉండాలి కదా. దానికి సపరేట్ మంత్రిని పెట్టలేదు రాష్ట్రం. బడ్జెట్ లేదు, జీతాలకే సరిపోవు. మళ్ళా గప్పాలు కొట్టుడు, సమ్ముల మార్పులు, బొంగు భోషానం అని. అసలు ఈ సంఘటనలు బేస్ చేసుకొని విద్యాశాఖ మంత్రి అనేటోడు ఉంటే తక్షణం రాజీనామా చేయాలి. సిగ్గుపడాలి. ఇజ్జత్ మానం లేదానికి, మొక్కలు చూపెట్టుకోవడానికి ఉంటే ఒకడు ఆడనేటోడు ఒకడు ఉంటే. లేడు కాబట్టి అన్ని ఆయన మోస్తుండు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి ఇజ్జత్ లేదు కదా. ఇంత దుర్మార్గమా? సన్నాలకు బోనస్ ఎప్పుడు ఇస్తారు? బొంగిస్తారు. ఆ సన్నాసులు ఆడిస్తారు. కరీంనగర్ అదనపు కలెక్టర్ను ప్రశ్నించిన రైతులు. ఒక్కటి, ఈ 2 ఏళ్లలో ఈ రాష్ట్రం గర్వించదగ్గది ఒక్కటి చెప్పురి. రేషన్ కార్డు అని మాత్రం చెప్పకూడదు దయచేసి. ఎందుకంటే దాని లొసుగులు దానికే ఉన్నాయి. చాలా మందికి ఇంకా రావాలి. ఉద్యమిస్తేనే ఉద్యోగాలు వస్తాయి. 2 ఏళ్లైనా కాంగ్రెస్ హామీలు తీర్చలే. రోడ్డుకెక్కితే సర్కార్ దిగొస్తుంది. ఆమర నిరాదీక్షల యువత సిద్ధం కావాలి. ఖాళీలను భర్తీ చేసేదాకా విశ్రమించవద్దు. నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ సభలో ఎంపీ బీసీ నేత కృష్ణయ్య. నిరుద్యోగులతో ఆడుకోవద్దు. జాన్ వెస్లీ. యువతను ముంచిన సర్కార్ గెల్లు. ఆమరణ నిరాదీక్షలు మీరు చేయరు నాయకులు. విద్యార్థులు వెనక కూర్చుంటారు. విద్యార్థులు చేయరు, నిరుద్యోగులు చేయరు. ఇక చాలు. మీరు వీళ్ళ పేరు చెప్పుకొని చేసిన పోరాటాల పబ్బాలు కాదు. మీరు ఆమరణ నిరాదీక్ష చేసుకోరు. ఆత్మ బలిదానాలు మీరు చేసుకోరు. ఎవరెవరైతే నాయకులు ఉంటారో వాళ్ళే చేయరు ఆమరణ నిరాదీక్షలో ఆత్మ బలిదానాలు. నిరుద్యోగులు, విద్యార్థులు ఈ రాష్ట్రం కోసం పోరాడింది జాలిగా. మేము వెనక నిలబడతాం, చైతన్యం పరుస్తాం మిమ్మల్ని. ఆత్మ బలిదానాలు, ఏమంటారు, ఆమరణ నిరాదీక్షలు ఏవి ఉన్నా సరే నాయకులు చేయాలి ఇప్పటి నుంచిగా. ఇక మేము ఎంతమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ ఏర్పడ్డది. ఓన్కన్నా సోయుందా ఈ రాష్ట్రంలో? ఏ నాయకుని కన్నా గుర్తుందా? విద్యార్థులు ఇచ్చిన తెలంగాణలో మీరు పబ్బం గడుపుకుంటారు. ఏపీ ప్రభుత్వం పరిహారం. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం. 5 లక్షలు నువ్వు ఇవ్వాలనా? నిండు జీవితాలు బలైనాయి అక్కడ. 5 లక్షలతో ఏమవుతుంది? అంత్యక్రియలు అయితే వాళ్ళవి. ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ఆస్తి అంతా జప్తు చేసి 19 మందికి 50 లక్షలు ఇప్పిరి. గతం 5 లక్షలు వాళ్ళ మొక్కన పడేస్తే అయిపోద్దిగా.
ఆ నిండు ప్రాణం నిండు జీవాలు యానంగా వస్తాయి. మళ్ళా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ఆస్తి జప్తు చేసి 19 మందే కదా చనిపోయింది. వాళ్ళకి 50 లక్షలు ఇది ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాడో, వాడు 100 కోట్లు సంపాదించుంటాడో ఇట్లా అవినీతి అక్రమ రిజిస్ట్రేషన్లు చేపించి ఎక్కడెక్కడ వేరే స్టేట్లల్లో డిఎన్ఏ పరీక్షల ఆధారంగా ఆనవాళ్ల అప్పగింత వివరాలు వెల్లడించిన హోంమంత్రి అనిత. ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి. వాణిజ్య ఒప్పందాలపై తలగొద్దు, హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దు. గోయా అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తుందన్న కేంద్ర మంత్రి. ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యం సహించం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక. కర్నూలు బస్ ప్రమాదంపై తీవ్ర ఆగ్రహం. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేని వాహనాలపై కఠిన చర్యలు. సాహితీ ఇన్ఫ్రా ఆస్తులు ఈడీ జప్తు. ఇప్పటి వరకు 161.50 కోట్ల ఆస్తులు సీజ్. 216.9 కోట్ల నగదు లెక్కల్లో చూపలేదన్న అధికారులు. అట్లున్న ఒక్కొక్కదే సంపాదన. వికాసానిక వినాశనానిక పరాన్నజీవి పార్టీగా కాంగ్రెస్ పార్టీ. ఓటర్లకు ఆర్జేడీ తప్పుడు వాగ్దానాలు ఇస్తుంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా. గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్ గా ఏపీ. 58 మంది బరిలో. తుది జాబితా ప్రకటించిన ఎన్నికల అధికారి. 23 మంది నామినేషన్ల ఉపసంహరణ. ఊపందుకోనున్న ఉప ఎన్నిక ప్రచారం. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్ల. ఈసారి బ్యాలెట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో. నియోజకవర్గ చరిత్రలో ఇదే రికార్డు. నవంబర్ 11న ఉప ఎన్నికకు పోలింగ్. కాంగ్రెస్ ను ఓడించేందుకంటూ నిరుద్యోగులు, RRR బాధిత రైతులు పోటీ. ఇదేందయ్యా ఇదే. పంజాబ్ మంత్రులు సంజీవ్ అరోరా, గుర్మూత్ సింగ్ కుడియన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పంజాబ్ లో జరిగే 350వ గురుపురబ్ ఉత్సవానికి పంజాబ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రుల ప్రతినిధి బృందం ఆహ్వానం అందజేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. మంత్రుల బృందానికి సీఎం స్వాగతించి శాల్వా కప్పి సన్మానించారు. ఓకే. సఖిలో నకిలీ ఉద్యోగుల దందా. సఖీ సెంటర్లలో బంధువుల పేర్లతో ప్రభుత్వ జీతాలు కాజేస్తున్న ఏజెన్సీలు. రండి అద్భుతాలు ఆవిష్కరిద్దాం, ఉమ్మడిగా పరిశోధనలు, సంయుక్త ప్రాజెక్టులు చేపడదాం. ప్రఖ్యాత మొనాష్ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం. ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక భేటీ. విద్యారాణి వ్యక్తి విద్యాశాఖ మంత్రి. విద్యారాణి వ్యక్తి విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్. మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. ఇప్పుడు ఒక్కటే చక్కగా చేరాట్లే. 4 నీ దగ్గర పెట్టుకొని ఏం ఉద్ధరిద్దామని. ఇప్పుడు విద్యకు ఒక మంత్రి అవసరం లేదా? దాన్ని పట్టించుకోవడానికి ఎలకలు కొడుతున్నాయి, కరెంట్ షాక్ వస్తుంది, ఆత్మహత్యలు చేసుకుంటారు. దాని మీద ఎవరు తిరగాలి? ఢిల్లీకి పోయి రావడానికే టైం సరిపోతుంది. ఉన్న 2 సంవత్సరాల్లో 55 సార్లు అంటే పోయినప్పుడల్లా 2 రోజులు వేసుకున్నా 100 రోజులు ఢిల్లీలో ఉంటుంది. 700 రోజుల్లో 100 రోజులు ఢిల్లీలోనే సంసారం. ఇక్కడ ఉన్న రోజులు విద్యకు వాళ్ళు తిరగాలి, మున్సిపల్ కూడా తిరగాలి, హోమ్ డిపార్ట్మెంట్ ఎవరు చూసుకోవాలి, ముఖ్యమంత్రి కూడా చూసుకోవాలి. అట్లుంది రాష్ట్రమే చిత్తశుద్ధి మీకు. సెక్యూరిటీ లేకుండా చిక్కడపల్లికి రాగలవా? నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,64,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్. బాకీ కార్డు విడుదల సందర్భంగా హరీష్ రావు విమర్శలు. హరీష్ రావు అంటూ డైరెక్ట్ విద్యారాణి వ్యక్తి విద్యాశాఖ మంత్రి ఇజ్జత్ పోతుంది మా రాష్ట్రంలో. అసలు సెక్యూరిటీ లేకుండా నువ్వు చిక్కడపల్లికి వస్తావు అని అడుగుతుంది డైరెక్ట్. స్పందించిన వి కావేరి. ఫిట్నెస్ సర్టిఫికేట్లు వ్యాలిడ్ లోనే ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై వి కావేరి యాజమాన్య స్పందన. అది అట్లుంది వ్యవస్థ. ఆజ్ కి బాత్. ఈ రాజ్యంలో న్యాయం కొందరికే. అధికారం బట్టి అందుతుంది, కులం బట్టి దొరుకుతుంది. గ్రామానికో అఘాయిత్యం జరిగిన జాడలేనివి ఎన్నో. పసిపిల్లలను పిక్కు తిన్న మానవ మృగాలు మేపుతున్న వారందరూ. సామాన్యుడికి న్యాయం నడిచిరాదు. ప్రతి గల్లీలో గలీజ్ పనులు చేసి దర్జాగా తిరుగుతున్న వారందరూ. అణచబడిన వారి గుడిసెల్లో నుదుటి మీద ఎర్రని సింధూరాన్ని చెరపి గోడలకు చిందిన నెత్తుటి మరకలు మాయం చేస్తున్నారు ఎందరో. న్యాయం అందరికీ కాదు, కొందరికే. ఇది ముమ్మాడికి నిజం. ఈ రాజ్యంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో న్యాయం అందరికి దక్కట్లేదు. డబ్బులున్నోనికే న్యాయం దక్కుతుంది.
ఇలాంటి చేతగాని ప్రభుత్వాలు, చేతగాని మనుషులు, అవగాహన లేని వ్యక్తులు. అసలు అందుకే నేను చెప్పేది ఏంది, ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ దేశం, ఈ రాష్ట్రం మారాలంటే చట్టసభలలో అవగాహన ఉన్నోళ్ళు కూర్చోవాలి, డబ్బులు పంచేటోళ్ళు కాదు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎట్లా పెడతారో డిఎస్సికి, అట్లా వీళ్ళకు ఒక టెస్ట్ పెట్టాలి. నీ విద్యా అర్హతలతో సంబంధం లేకున్నా కూడా ఆ టెస్టులో కనీస మార్కులు, కనీస పర్సంటేజ్ సాధించిన వాళ్ళే పోటీ చేసే రకంగా ఉండాలి. అప్పుడు అంతో ఇంత అవగాహన ఉన్న వాళ్ళు చట్టసభలలో కూర్చుంటారు. ఎవరు డబ్బులు పంచితే వానికే తీసుకుపోయి కుక్కను సింహాసనం మీద ఎక్కిస్తే ఏం జరుగుతుంది? అట్లా ఉన్నది రాష్ట్రంలో, దేశంలో పరిస్థితులు. అవగాహన లేదు, ఏమైనా పదవి ఉంది, అధికారం ఉంది, తిరగడం అటు ఇటు అంతే, అంత మించి ఏముంది? ఇక దేశం, రాష్ట్రం రోజు రోజు దిగజారిపోకపోతే ఏంది పరిస్థితి? భారత సరిహద్దుల్లో చైనా మిలిటరీ నిర్మాణాలు. ప్యాంగాంగ్ సరస్సు వద్ద ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ శాటిలైట్ చిత్రాల్లో వెల్లడాట. 3 రోజుల్లో భారీ వర్షాలు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో. దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో మరో అల్పపీడనం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. వోల్వో స్లీపర్ భద్రమేనా? పాలెం నుంచి చిన్నటేకూరు వరకు ఆరని మంటలు. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో అనేక ప్రమాదాలు ఆ బస్సులవే. 19 మంది సజీవ దహనం. బైక్ను ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన మంటలు చూశాం. కేటీఆర్ కు జూబ్లీ సవాల్. ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక. పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు శాయశక్తుల కృషి. బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్ఛార్జిగాను బాధ్యతలు. నగర రాజకీయాలపై కేటీఆర్ కు మంచి పట్టు. అధికారం కోల్పోయాక సిటీలో పార్టీకి తగ్గిన హైప్. ఇండియా కూటమి ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు. ఒక స్థానంలో గెలిచిన బీజేపీ. కమలం గెలుపుతో క్రాస్ ఓటింగ్ వాదనలు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎలక్షన్స్. తుది దశకు డీసీసీల ఎంపిక. నేడు ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో సమావేశం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికపై చర్చ. హాజరు కానున్న మీనాక్షి. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్. వచ్చే నెల మొదటి వారంలో కార్యవర్గాన్ని ప్రకటించే ఛాన్స్. సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ ఉంది. పోయే మార్గంలో 4 కనబడితే మాట్లాడాడు. ఏదో పెద్ద ఒక సినిమాలో కనుక మారువేషం వేసుకొని పోయి అవినీతిని పైకి వెలికి తీసిన రేంజ్ లో ఇస్తున్నారు. రేవంత్ వర్సెస్ పొన్నం. చెక్ పోస్టులపై ఏసీబీ దాడులతో మంత్రి ప్రభాకర్ గుర్రు. వాటాల పంపకాల్లో తేడాల వల్ల విభేదాలు. సీఎం పెత్తనంతో మంత్రుల బలి. బీజేపీ ఎల్ఏటి మహేశ్వరం రెడ్డి. జూబ్లీహిల్స్ బరిలో 59 మంది, 23 మంది నామినేషన్ల ఉపసంహరణ. 407 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్లు. యువతకు ఉపాధి కల్పనే మా ధ్యేయం. జాబ్ మేళకు అనూహ్య స్పందన. అందుకే 26న సైతం జాబ్ మేళ కొనసాగిస్తాం. నమోదు చేసుకున్న అభ్యర్థులందరికీ అవకాశం. 40,000 మంది హాజరవుతారని అంచనా. నిరుద్యోగ యువత ఎవరు ఒత్తిడికి లోనవద్దు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చూద్దాం దీని కథ ఎట్లుంటుందో ఎంతవరకు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు. నితీష్ సర్కార్ను గద్దెదించాలి. మార్పు కోరుకుంటున్న బీహార్ ఓటర్లు. అభివృద్ధి సంక్షేమమే మహాగఠబంధన్ ధ్యేయం. బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కార్మికుల సంరక్షణ చట్టానికి తూట్లు. నేటి నుంచి కవిత జనం బాట. వరుసగా 4 నెలల పాటు ప్రజల్లోనే. మొదటి రోజు నిజామాబాద్ లో పర్యటన. నవీపేటలో గోదావరి ముంపు బాధితులతో సమావేశం. 2,854 కోట్లు మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం. 2,620 షాపులకు 95,137 అప్లికేషన్లు. అత్యధికంగా రంగారెడ్డి డివిజన్ లో 29,420. 20 డ్రా. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభం. రేవంత్ వర్సెస్ పొన్నమాట. చూద్దాం వాళ్ళ కథ ఏందో, మళ్ళీ ఆడ చెడిందో, మళ్ళీ ఏం బయటకు వస్తాయో, మళ్ళీ ఏం క్షమాపణలు చెప్పుకుంటారో. మళ్ళీ ఏముంది, అయిపోయింది. మేము మాకు అలవాటే, మాదే ఉంది టీ కప్పుల తుఫాను, ఇలాంటి ముచ్చట్లేనా. రేవంత్ రంగు బయటపడ్డది. యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. అన్ని జిల్లాల్లోనూ బాకీ కార్డు ఉద్యమం. మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ వర్సెస్ పొన్నం. సీఎం పెత్తనంతో మంత్రులు బలి. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తుండు వాళ్ళిద్దరికి పడట్లేదు, సీఎం చొరవ పెత్తనంతో మంత్రులు బలి అవుతారు అని ఆయన చెప్తున్నాడు.